హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీలక్ష్మి కిచెన్. ఇవాళ వీడియో వచ్చేసి దోశల పిండి. ఈ టిప్స్తో పిండి పట్టండి, పిండి చాలా ఒదుగైద్ది. ఒక గిన్నెలోకి 3 గ్లాసులు బియ్యం తీసుకోవాలి. ఇక్కడ నేను రేషన్ బియ్యం తీసుకుంటున్నాను. ఈ బియ్యం తీసుకోవడం వల్ల పిండి తెల్లగా, దోశ క్రిస్పీగా ఉంటుంది. 3 గ్లాసుల బియ్యానికి 1 గ్లాసుడు మినపగుండ్లు తీసుకోవాలి. 2 కలిసేలా కలుపుకోవాలి. నీళ్ళతో శుభ్రంగా 2 సార్లు కడిగి, మూడోది 8 గంటల పాటు నానాలండి. ఇలా నానటం వల్ల పిండి చాలా ఒదిగేది. ఇక్కడ నేను గ్రైండర్ వేస్తున్నాను, మీరు మిక్సీలోనే పట్టుకోవచ్చు గ్రైండర్ లేని వాళ్ళు. బియ్యము పప్పు కొద్ది కొద్దిగా వేసుకుంటూ వాటర్ చల్లుకుంటూ పట్టుకోవాలి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం లేదు, తప్పకుండా లైక్ కొట్టండి. వాటర్ చల్లుకుంటూ మొత్తం పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న పిండిని చల్లారిన తరువాత ఒక బాక్సులో పెట్టుకోవాలి. మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసి దోశలు వేసుకోవచ్చండి. చూడండి పిండి తెల్లగా ఎలా ఒదుగవుతుందో. పిండి మెదిగింది, తీసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఎప్పుడైనా పప్పు బియ్యం ఎక్కువగా నానితే పిండి చాలా ఒదుగైద్దండి. ఇది చల్లారిన తర్వాత బాక్సులో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, వారం రోజుల పాటు ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.